సమస్య: నేను నలుగురితో కలవలేకపోతున్నాను, నలుగురి మధ్య నిలబడలేకపోతున్నాను. నాకు బీడియం ఎక్కువ, అంటే స్టేజ్ ఫియర్ అంటే నలుగురిలో మాట్లాడాలన్నా, ఒక విషయం గురించి నలుగురి మధ్య ఉండాలన్నా కొంతమందికి సంకోచంగా ఉంటారు. అంటే ఆ ప్రదేశంలో ఉండటానికి చాలా బిడియపడుతూ, నిప్పుల మీద నిలబడినట్టు అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అన్న కాన్సెప్ట్తో ఉంటారనమాట. అసలు ఇటువంటి ఆలోచనలు మనుషులకి రానియటం చాలా తప్పు. ఎటువంటి పరిస్థితులలోనైనా, ఎటువంటి సంఘటనలు జరిగేటప్పుడైనా మనము ధైర్యంగా మన మనసుకి ధైర్యం చెబుతూ, మన ముఖ కవళికలు మనం బిడియపడుతున్నట్టు కూడా, భయపడుతున్నట్టు కూడా ఎవరికీ తెలియకుండా మనము మన బిహేవియర్లో మార్పు చేసుకుంటూ ఆ ప్రదేశంలో ఆ సమయంలో మనము నిలబడేటట్టు చాలా పకడ్బందీ వ్యూహంతో మన మనసుకి ట్రైనప్ చేసుకుంటూ మనము ఆ సిచ్యువేషన్ని గమనిస్తూ అక్కడున్న ప్రదేశంలో మనము నిలబడగలగాలి. అటువంటి ట్రైనింగ్ మన మనసుకి కొంచెం కొంచెంగా ఇవ్వాలి. బిడియం అనేది రాకూడదు, భయం అనేది రాకూడదు. నలుగురిలో ఎలాగైనా సరే మనము మాట్లాడగలగాలి, వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలి, మనము మాట్లాడాలి. సిగ్గుపడుతూ, బిడియపడుతూ మనము అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము అన్న విషయం కూడా అవతల వాళ్ళకి తెలియకుండా మనము ఆ సిచ్యువేషన్ను గమనిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ మన మనస్సును ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, ట్రైనింగ్ అంటే మనమే కంట్రోల్గా ఏం కాదులే, మనం భయపడకూడదు, మనము ధైర్యంగా ఉండాలి అన్న కాన్సెప్ట్తోనే మనం ముందుకు పోతూ ఇటువంటి ఫియర్ని ఎదుర్కోవాలి తప్పితే ప్రతి చిన్న విషయానికి బిడియపడుతూ, సిగ్గుపడుతూ మనము ఆ ప్రదేశంలో ఉండలేము అన్న ఇదిని మన మనసుకి తీసుకురాకూడదు. ఇదంతా వచ్చి చాలా సింపుల్ చిన్న విషయాలు అన్నమాట. వీటి వలన కూడా ఆందోళన పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.